హాయ్ అండి. మీరు ఎప్పుడైనా కేరళ హౌస్ చూసారా? మీకు చూపించేసాను పదండి. కేరళ హౌస్ అయితే ఇదే అనమాట. కేరళ హౌస్. ఈరోజు కేరళ హౌస్ టూర్ అయితే చూసేద్దామా? మరి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, చూసేయండి, తెలుసుకోండి మనకు తెలియని విషయాలు కూడా. చూడండి, ఇదే అనమాట వాళ్ళ హౌస్. మా ఆయన వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము త్రివేంద్రం ట్రిప్లో అని చెప్పాను కదండి. ది బెస్ట్ థింగ్ అనమాట వీళ్ళ ఇంటికి వెళ్ళడం. మాకైతే హౌస్ అయితే ఎంత బాగుంది చూడండి. బయట నుంచి చూడగానే బయట చెట్లు, అటు సైడ్ ఇటు సైడ్ చెట్లు, చిన్న పిల్ల కాలువలు, ఇంటి ముందే మంచి నీళ్ళు అయితే పారుతున్నాయి అనమాట కంటిన్యూగా. ఇంకా ఇంట్లోకి అయితే పదండి. ఇంకా ఇంటి ముందు అయితే మామూలు మెయిన్ రోడ్కే ఉంటుంది వీళ్ళిల్లు. పక్కన మెయిన్ ఇంకా సందులు అయితే ఉన్నాయి. ఇంకా ఇంట్లోకి రాగానే చూడండి అసలు చెట్లు మనకి రైట్ సైడ్ ఎంత మంచి 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 చెట్లు. యాపాకు చెట్టు, ఇంకా తమలపాకు చెట్టు, ఇంకా నేనైతే రుద్రాక్ష గురించి చెప్తున్నాను. ఇంత చిన్న రుద్రాక్ష అయితే ఆంటీ నాటిందంట అండి. అది అంత పెద్ద చెట్టు అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత పెద్ద చెట్టు అయింది అని చెప్పింది నాకు. చూడండి అంత పైకి అయితే వెళ్ళిపోయింది అనమాట చెట్టు. భలే అయితే కాసింది. రుద్రాక్షలు కాస్తూనే ఉంటాయంట. ఇది చూడండి తమలపాకు చెట్టు ఎంత బాగా కాసిందో కదా. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ఆంటీ అయితే మోస్ట్ ఆఫ్ ద టైం ఈ చెట్లని చాలా బాగా కేర్గా తీసుకుంటారంట అండి. ఇంకా ప్లేస్ అయితే లేదు వీళ్ళకి. ఉండింటే కనుక ఇంకా ఇంకా మంచి మంచి చెట్లు అయితే వేస్తుండ్రేమో. బట్ ఇక్కడ వీళ్ళకి ఉన్న దాంట్లో తర్వాత కుంపట్లలో ఎంత మంచి చెట్లు అయితే వేసుకున్నారు చూడండి. అసలు నాకైతే ఈ చెట్లను చూస్తేనే ఎంత మంచిగా అనిపించేసింది. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే ఈ చెట్లు అని చెప్పేసి. అసలు చూడండి అదైతే హైబిస్కస్ చెట్టు అనుకుంటా. ఇంకా ఇది స్టేర్ కేస్ చూడండి. ఈ స్టేర్ కేస్ మనం డైరెక్ట్ వస్తే ఫస్ట్ ఫ్లోర్కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీకి అయితే కనెక్ట్ అయిపోతుంది ఈ స్టేర్ కేస్. ఇది ఒక వే. అండ్ వీళ్ళ బైక్ అండ్ కారు, ఇంకా మెయిన్ డోర్ అయితే మనం ఇది మెయిన్ గేట్. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతాము. ఇంకా ఇటు సైడ్ కూడా చెట్లు చూడండి. ఇక్కడైతే కేరళలో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో అయితే టెంకాయ చెట్లు ఇంకా బనానా చెట్లు ఉన్నాయండి. మ్యాక్సిమం ఉన్నాయి. ఇంకా మా ఆర్యన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వీళ్ళ ఇంట్లో బాగా కనెక్ట్ అయిపోయినాడు 2 డేస్కి. ఇంకా కొత్తిమీర చెట్టు, పుదీనా చెట్టు, పప్పాయ చెట్టు చూడండి. అసలు మిరపకాయల చెట్టు చిన్న చిన్నగా ఎంత ఫ్రెష్గా కాసాయో చూడండి. అసలు చిన్న చిన్న కుంపట్లోనే అంత బాగా వేసుకున్నారు కదా. చూడండి మిర్చి ఎంత బాగా కనిపిస్తుందో. అసలు అన్ని చెట్లు అయితే మ్యాక్సిమం కవర్ చేశారనమాట ఈ ఆంటీ. వీళ్ళు మంచిగా శివభక్తులు అంట. అందుకని వీళ్ళ ఇంట్లో శివుడికి సంబంధించి చాలా వరకు చెట్లు అయితే వేసుకున్నారు. చెట్లు కానీ ఇంటి పేరు కానీ అన్నీ శివుడికి సంబంధించే ఉన్నాయన్నమాట. ఈ బ్రోనే అర్జున్ బ్రో మా ఆయన వాళ్ళ కొలీగ్ అనమాట. చాలా మంచి పర్సను చూడండి. ఇంకా ఎంటర్ అవ్వగానే మెయిన్ డోర్, మెయిన్ ఎంట్రన్స్ శంఖం పెట్టుకున్నారు చూడండి మెయిన్ ఎంట్రన్స్కి. అది దేవుడే, ఆ శివయ్యనే వాళ్ళని ఎప్పుడు కాపాడుతూ ఉండాలి, వాళ్ళు ఎప్పుడు బాగుండాలి. అండ్ ఇంటి నేమ్ మీకు అర్థమవుతుందా అండి? అది శ్రీశైలం అనమాట. ఇంటి నేమ్ శ్రీశైలం అంట. ఇంటి నేమ్ శ్రీశైలం. ఇంకా శంఖం సింబల్, ఇంకా రుద్రాక్ష చెట్టు. పైన మీకు ఇంకొక చెట్టు ఉంది, అది సర్ప్రైజ్, అప్పుడు చూపిస్తాను మనం పైకి వెళ్ళాక. అదైతే చూద్దాము. ఇంకా మనం ఎంటర్ అవ్వగానే ఇది చిన్న హాల్ అనమాట. హాల్లో సోఫా. ఇంకా ఈ ఆంటీనే అనమాట అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేసి రిటైర్డ్ అయ్యి 3 years అయిందంట అండి. మంచిగా ఉమెన్స్కి మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు. ఉమెన్స్ ఫ్రెండ్లీ ఎస్ఐ అంట ఆంటీ. నాకైతే చాలా నచ్చింది. ఆంటీ వాజ్ సో క్యూట్. ఇంకా మాకైతే ఈ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. గెస్ట్ రూమ్ అంట. కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే రూమ్, ఏసీ అంతా మంచిగా ఉంది. ఇంకా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. నో ప్రాబ్లం. రూమ్ అయితే చాలా బాగుంది. అర్జున్ బ్రో యూజువల్గా ఈ రూమ్లో అయితే చదువుకుంటూ ఉంటాడంట. బట్ రెస్ట్ తీసుకోవడం, పడుకోవడం అంతా పైనే అంట. ఇంకా ఈ రూమ్లో అయితే ఎవరు ఉండరంట అండి. ఈ రూమ్లో ఇంకా ఖాళీగానే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న చైర్, దివాన్ కాట్. ఇంకా ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది. అంకుల్ అయితే ఆస్ట్రాలజీ చెప్తారంట, పూజారి కూడా అంట. అందుకని ఇంకా ఆయనకు సంబంధించి ఆ రూమ్లో బుక్స్ అవి ఇవి ఉన్నాయి. ఇంకా మనమైతే పైకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇంకా స్టేర్ కేస్ ఎక్కగానే మంచి వుడెన్వి ఎంత బాగా పెట్టారు కదా పట్టుకోవడానికి. అసలు అప్పట్లో దాదాపు ఒక 10 years అయింటుందేమో వాళ్ళ హౌస్. 10-15 years అయింది అనుకుంటా. ఇంత బాగా కట్టుకున్నారు. ఇక్కడ నానమ్మ గారిని చూడండి, చాలా హెల్దీగా ఉన్నారు. 90 years అంట అండి. ఇప్పుడు వచ్చిందంట వీళ్ళ దగ్గర కూడా, లేకపోతే సింగిల్గానే ఉండేదంట. అది కూడా కింద పడిందంట అండి. అందుకని వాళ్ళే తీసుకొని వచ్చారంట. ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇలా బాల్కనీలో కూర్చొని
కంటిన్యూగా 4-5 అవర్స్ బుక్స్ చదువుతూనే ఉంటారంట అండి. మనం ఆ ఫోన్స్ చూద్దామా, టీవీ చూద్దామా, మూవీస్ చూద్దామా, చూడండి ఇన్ని బుక్స్ అయితే ఆ నానమ్మ గారు అయితే కంప్లీట్ అయితే చేశారంట. అంటే అయితే ఈ బుక్స్ అన్నీ చదివేసింది నానమ్మ గారు. ఇంకా పేపర్స్ అన్నీ కూడా చదివేస్తారంట. ఇంకా నెక్స్ట్ బుక్ అయితే ఈ బుక్ చదువుతూ ఉన్నారంట ఇప్పుడు. అసలు మీలాంటి వారిని చూడడం ఎంతో అదృష్టం నానమ్మ గారు అని చెప్పి మా ఆయన అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు అనమాట. నానమ్మ గారు సో క్యూట్. చూడండి నేను చూపించిన కింద స్టేర్ కేస్ ఎంట్రీ ఇక్కడే అనమాట. బాల్కనీలోకి అయితే కనెక్ట్ అవుతుంది. ఇంకా ఎంటర్ అవ్వగానే డైనింగ్ టేబుల్, ఇంకా తర్వాత చిన్న కుట్టిగా దేవుని రూమ్ అయితే పెట్టుకున్నారు. అది శివుడు అంతా నీట్గా. ఇంకా వాళ్ళు డైరెక్ట్ కింద పెద్ద దీపం అయితే పెట్టుకున్నారండి. కింద నేలపైనే వెలిగిస్తారంట. ఒకటే దీపం పెద్దది ఉందన్నమాట. ఇంకా అంతే. ఇది నానమ్మ గారి బెడ్రూము. ఇక్కడైతే చెట్టు ఉండేదంట అండి. ఇది పెద్దది టెంకాయ చెట్టు, అది తీసేసి బెడ్రూమ్ అయితే కట్టారంట జస్ట్ ఒక 3 years బ్యాక్. ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట, అంకుల్ ఆంటీ వాళ్ళది. అసలు మంచిగా ఉంది. ఇంకా మెయిన్ బెడ్రూమ్. ఇంకా ఇటు రాగానే ఇది అర్జున్ బ్రో రెస్ట్ తీసుకునే బెడ్రూమ్ అనమాట. అర్జున్ బ్రో బెడ్రూమ్ అది. ఇంకా మనం అలాగనే వెళ్ళంగానే ఇంకా కిచెన్ చూడండి. కిచెన్ చూడాలండి మెయిన్ అసలు చెప్పాలంటే 3 sides నుంచి వెంటిలేషన్. ఇక్కడ డోర్ అంటే 4 sides నుంచి మనకి వెంటిలేషన్ వస్తుంది. చూడండి లైట్స్ అవసరమా, ఏమన్నా అవసరమా, అసలు ఎంత మంచిగా పెట్టుకున్నారో. కిచెన్ కూడా క్యూట్. ఫ్రిడ్జ్, కిచెన్, అసలు మైక్రోవేవ్ అన్నీ పెట్టుకున్నారండి. కిచెన్ అయితే చాలా నచ్చింది నాకు. ఇంకా ఈ ఆంటీ గారే అర్జున్ బ్రో వాళ్ళ ఇంట్లో మేడ్ అనమాట. ఇంకా మెయిన్ నాన్నమ్మ గారి రూమ్లో చూడండి బీరువా, టీవీ, సపరేట్ టీవీ అంట. మూవీస్ చూస్తారంట ఆఫ్టర్నూన్ టైమ్స్. అసలు ఎంత బాగా టైం మేనేజ్ చేస్తున్నారు, ఎంత బాగా టైం స్పెండ్ చేస్తున్నారు కదా. ఈ ఏజ్లోనే మనమైతే టీవీ చూద్దామా, మూవీస్ చూద్దామా, పడుకుందామా. ఇంకా వీళ్ళకి ప్రొజెక్టర్ కూడా ఉందండి. డైరెక్ట్ అక్కడ వాల్ పైన కనెక్ట్ చేసుకొని మూవీస్ ఏమైనా వాల్ పైన చూస్తారంట. ఇంకా మనం ఇలా బయటికి రాగానే మీకు ఇంకొక ఎంట్రన్స్ అయితే నేను చూపిస్తాను. ఈ చెట్టు గురించి గుర్తుపెట్టుకోండి, మనం తర్వాత మాట్లాడుకుందాము, ఓకేనా. ఇక్కడ ఇంకొక ఎంట్రన్స్ అయితే మేము చూపిస్తాను. ఆల్రెడీ 2 ఎంట్రన్స్ అయితే మీరు చూసారు కదా, స్టేర్ కేస్ అండ్ మెయిన్ డోర్, మెయిన్ ఎంట్రన్స్ ఇది అనమాట. ఇక్కడ చూడండి అది మెయిన్ అదేమంటారు మెయిన్ రోడ్ అనమాట. మీకు చూపించాను కదా అది మెయిన్ రోడ్. ఇంకా ఇది స్టేర్ కేస్, కింద స్టేర్ కేస్ అయితే ఉంది కదా మెట్లు, అది డైరెక్ట్ పైకి అయితే కనెక్ట్ అయిపోతుందంట. ఇంకా చూడండి నేను చూపించాను కదా ఇది బాల్కనీలో కనెక్ట్ అవుతుంది అని. ఇంకా ఇంకొక దారి, ఇది గేట్ డైరెక్ట్ చిన్న సందు ఉందన్నమాట. మెయిన్ రోడ్ నుంచి చిన్న సందు ఉంది. ఆ సందులోకి వచ్చి కూడా రావచ్చు. అంటే బయట నుంచి లోపలికి రావడానికి ఒక దారి, లోపల నుంచి డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్కి రావడానికి ఒక దారి, కింద ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి పోవడానికి ఒక దారి. అంటే 3 దారులు, 3 వేస్ అనమాట. 3 వేస్లో నుంచి ఇంట్లోకి రావచ్చు. ఒక్కొక్కటి కనెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ ఒకటి కనెక్ట్ చేస్తుంది, గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి కనెక్ట్ చేస్తుంది. అట్లా బాగుంది అసలు ఆలోచన. ఇక్కడ చూడండి అసలు మంచి టెంకాయ చెట్టు. మీరు అబ్జర్వ్ చేసినారా అండి టెంకాయలు ఏ కలర్లో ఉన్నాయో? కేరళ టెంకాయలు అనమాట. దానికి తగ్గట్టు టెంకాయ నీళ్ళు కూడా చాలా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. అక్కడ చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి ఆ టెక్స్చరు, టేస్ట్. ఇక్కడ ఆంటీ గారు అనమాట, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ చెప్పిన కదా, రిటైర్డ్ అయ్యి 3 years అయిందంట. ఇంకా ఆంటీ గారికి ఫుల్ బోర్ కొడుతుందంట ఇంట్లో. నాకైతే మంచి రుద్రాక్షలు అయితే గిఫ్ట్ చేశారు. చూడండి నేను ఒక సైడ్ హోల్ ఉంది, ఇంకొక సైడ్ హోల్ లేదు. ఏంటి అంటే ఇంకొక సైడ్ హోల్ లేదు అని అడుగుతున్నాను. మీరు కొంచెం సేపు వాటర్లో నానబెట్టేసి తర్వాత ఒక సూది తీసుకొని ఇట్లా చెయ్యండి, ఆటోమేటిక్గా హోల్ అయితే వస్తుంది. చెయ్యిని అట్లా చేసుకొని మీరైతే వేసుకోండి, ఖచ్చితంగా నాకు గుర్తుగా ఉంటుందని చెప్తుంది. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ అని తీసేసుకున్నాను అనమాట. మనం బయట చూస్తే కొంచెం చిన్నగా ఉంటుంది కదా, అవి డైరెక్ట్ వాళ్ళ ఇంట్లోవే కాసింది కాబట్టి అందుకని చాలా లావుగా చాలా బాగున్నాయండి. నేనైతే ఆల్రెడీ ఒకటి చేసుకొని దానికి గోల్డ్ క్యాప్స్ అయితే పెట్టించుకొని వేసుకుంటున్నాను అనమాట. అసలు ఇంకా మా బాబు కార్యానికి కూడా వేయాలనుకుంటున్నాను ఒక రుద్రాక్ష. శివయ్య ఎప్పుడు తోడుంటాడు మనకని. ఇది మెయిన్. ఇంకోటండి
దీని గురించి మాట్లాడుకోవాలి మనం. మన సైడ్ వెతికినా ఎక్కడైనా దొరుకుతాయండి. పెద్ద పెద్ద ఇల్లులు ఉన్న వాళ్ళ దగ్గరైనా ఈ వెల్ అయితే ఉంటుంది. ఆ బోర్లు తవ్వుతూ ఉంటాం మనము. సాల్ట్ వాటర్ బోర్స్ ఇక్కడ చూడండి, వీళ్ళు వెల్ తవ్వినారు. ఈ వెల్ మంచి వాటర్ అండి, ఇవి చాలా తీయగా ఉన్నాయి. వాళ్ళు వాడుకోవడానికైనా తాగడానికైనా వితౌట్ ఫిల్టర్ ఈ వెల్వే వాడతారంట అండి. నీళ్ళు అయితే మటుకు చాలామంది ఇలా ఇళ్ళల్లోనే ఈ బావులు అనేవి తవ్వుకుంటారంట. అందుకని వీళ్ళు కట్టేటప్పుడు కూడా ఈ బావి అయితే తవ్వుకున్నారంట. అసలు అవే మొత్తం యూజ్ చేస్తారంట, వంటకి తాగడానికి వాడుకోవడానికి మొత్తం. అసలు మన సైడ్ ఒక్కొక్క దానికి ఒకటి అనమాట, వాడుకోవడానికి ఒకటి, తాగడానికి మినరల్ వాటర్, అలా వేరే వాడుతుంటాం. చూడండి, ఇది చెట్టు శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్ చెట్టు అంట. ఇంకా వీళ్ళ ఇంట్లో ప్రతి డీటెయిలింగ్ శివుడికి సంబంధించే ఉంది. ఇక శివుడికి ఇష్టమైన పూలు, డోరు, ఇంకా ఇంటి పేరు శ్రీశైలం అండ్ రుద్రాక్ష చెట్టు చూడండి, అన్ని శివుడికి ఇష్టమైనటివే వీళ్ళైతే పెట్టేసుకున్నారు. ఇంకా ఇదంతా కొంచెం వాషింగ్ ఏరియా లాగా పెట్టుకున్నారనమాట. బట్టలు వాష్ చేసుకునే వాషింగ్ మిషన్ అండ్ హ్యాండ్ వాష్కి అక్కడ తినేసి ఇక్కడ కడుక్కోవడానికని. మెయిన్ ఇంకొకటి చూపించాలండి, మనం ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా మనకైతే కట్టెలు పొయ్యి పెట్టుకుందామనే ఆలోచన అయితే వస్తుందా చూడండి. వీళ్ళు ఇంత పెద్ద ఇంట్లోనైనా ఖచ్చితంగా సైడ్కి ఒక కట్టెల పొయ్యి అయితే పెట్టుకున్నారు. ఇక్కడ వీళ్ళకి దొరికే స్టిక్స్తోనే ఖచ్చితంగా డైలీ అయితే రైస్ అయితే వండుకుంటారంట. అది కూడా కేరళ ఫుడ్ అండి. మేమైతే వీళ్ళ ఇంట్లో కేరళ ఫుడ్ తిన్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. బయట కూడా తిన్నాము, చాలా వరస్ట్. కానీ సేమ్ రైస్, కానీ మనం ఇంట్లో ఏం రైస్ చాలా మంచిగా అనిపించింది. వీళ్ళ ఇంట్లో తింటే మాత్రం చాలా బాగుంది. ఇంకా మనం మిద్దె పైకి అయితే వెళ్ళిపోదామండి. చూడండి, మిద్దె పైకి అయితే వచ్చేసాము. మిద్దె పైన వీళ్ళ ఇల్లు అయితే ఎంత ఉందో, వీళ్ళ మిద్దె అయితే ఎంత ఉందో మొత్తం వీళ్ళు రేకులు అయితే వేసేసుకున్నారండి. మొత్తం రేకులతో కవర్ చేశారు. వైట్ పెయింట్ కూడా ఉందంటే. ఇది పక్కన ఇల్లు చూడండి, పక్కన ఇంట్లో అరటికాయ చెట్లు, టెంకాయ చెట్లు ఎంత బాగా వేసుకున్నారు కదా. అదే చెప్తుంది మీకు, ప్రతి ఇంట్లో వేసుకున్నారు. వాళ్ళది కూడా డూప్లెక్స్ హౌస్ ఏనంట. మ్యాక్సిమం ఇక్కడ డూప్లెక్స్ హౌసెసే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆ హౌస్ని ఏమో కూడా పేరు అయితే చెప్పినారు. 1 స్టెప్ హౌస్, 2 స్టెప్ హౌస్ అని అంటారంట. మన డూప్లెక్స్ కాదు, 1 స్టెప్ 2 స్టెప్ హౌస్ అట్లా. వీళ్ళదైతే 1 స్టెప్ హౌస్. ఇక్కడ కూడా వాళ్ళు బెడ్రూమ్ అయితే కడదాం, ఒక రూమ్ సపరేట్గా అర్జున్ బ్రో కోసం అని ఆలోచిస్తున్నారంట. కింద గెట్స్ బెడ్రూమ్, మెయిన్ బెడ్రూమ్, నానమ్మ గారికి ఒక బెడ్రూమ్, ఇంకా అర్జున్ బ్రోకి ఒకటి సపరేట్గా కట్టాలి అని అయితే ఆలోచిస్తున్నారంట. అక్కడ నేను నించున్నాను చూడండి, నా వెనక గ్రీనరీ, ఆ చెట్లు ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఇట్లా ఇంట్లో నుంచి జస్ట్ బయటికి చూడంగానే ఎంత మంచిగా గ్రీన్స్, ఆ చెట్లు హాయిగా అనిపిస్తుంది కదా. ఇలాంటి ఇంట్లో ఉంటే మన సైడ్ ఇలా గోడ అతుక్కొని ఇల్లులు కట్టుకోవడం, ఇరికించుకోవడం అట్లా ఏం లేదండి. ఇలా రోడ్లు చిన్నగా ఉన్నాయి కానీ ఇల్లులు మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట. అసలు చూడండి, అసలు అక్కడ వాటర్ ఉంది కదా, అది కూడా ప్యూర్ వాటర్ అంట. అట్లా కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటాయంట. కావాల్సిన వాళ్ళు అట్లా పట్టుకొని కూడా తీసుకోవచ్చు అంట. వీళ్ళ ఇల్లు మాత్రం చాలా చాలా బాగుందండి. ఇక్కడ వీళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మ్యాట్స్ ఇంకా అన్నీ పెట్టుకున్నారనమాట. ఇదే వీళ్ళ హౌస్ టూర్. ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి.